ఈరోజు రండి అపోస్తుల పునాదిపై దేవుని సంఘము స్థాపించబడిన పేరుగల ఉపదేశంతో దేవుని వాక్యమును అధ్యయనం చేద్దాం. మన దేవుని సంఘము యేసు చేత స్థాపించబడెను మరియు అపోస్తుల చేత సాగు చేయబడెను. అయితే దాదాపు 4వ శతాబ్దంలో విశ్రాంతిన మరియు పస్కా అదృశ్యమైపోయాను మరియు దేవుని యొక్క కట్టడలు అన్యమత ఆచారాలతో భర్తీ చేయబడ్డాయి. అచట వెలుగు లేనందున సంఘ చరిత్రలో అది చీకటి యుగాలని పిలువబడుతుంది. అంధకార యుగాల తర్వాత తన పిల్లలను రక్షించుటకు క్రీస్తు అన్సహోం గారు 1918లో ఈ భూమిపైకి వచ్చారు. 1948లో 30 సంవత్సరముల వయసులో ప్రవచించబడినట్లుగా ఆయన పరిశుద్ధాత్మ యుగంలో స్వాత కార్యమును ప్రారంభించారు. అంజురూపు కొమ్మ లేతది చిగురించినప్పుడు మనిషి కుమారుడు ద్వారం వద్దనే ఉన్నారని తెలుసుకొనుడి. 1985లో దావీదు ప్రవచనం యొక్క 37వ సంవత్సరం ఆయన దావీదు సింహాసనంను పూర్తి చేసి పరలోకానికి ఆరోహణమయ్యారు. తన ఆరోహణమునకు 4 సంవత్సరాల ముందు వీక్లీ రిలీజియన్ అనే వార్తాపత్రిక ద్వారా రెండవ రాకడ క్రీస్తు 37 సంవత్సరాల సువార్త పరిచర్యను పూర్తి చేసి మరణించాలని తండ్రి అన్సహోం గారు ముందే చెప్పారు. అప్పుడు 4 సంవత్సరాల తర్వాత ఆయన ప్రవచనం ప్రకారం మరణించారు. పరిశుద్ధ గ్రంథం యొక్క ప్రవచనం ప్రకారం ఆదాము గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఎవరు సృష్టించబడ్డారు? హవ్వ సృష్టించబడాను. అది ప్రవచించబడినట్లుగాని తండ్రి తన పిల్లలకు పరలోక తల్లి గురించి బోధించారు. ఆయన ఎలీషా ఏలియాను వెంబడించెను, యెహోషువ మోషేను వెంబడించెను, పేతురు యేసును వెంబడించెను, నేను తల్లిని వెంబడిస్తానని వ్రాశారు. తన పిల్లల కొరకు విలువైన బోధనను వదిలివేస్తూ ఆయన దీనిని తన స్వంత చేతి వ్రాతలో నమోదు చేశారు. ఆ తర్వాత దేవుని సంఘము పరలోకపు తల్లి యొక్క మార్గదర్శకత్వంలో దాదాపు 40 సంవత్సరాల పాటుగా సువార్త మార్గంలో శ్రద్ధగా నడిచింది. మనం దేవుని పిల్లలమైనప్పటికీ దుఃఖపు రోజులు ఉంటాయని దేవుడు చెప్పారు. కొన్ని మార్లు మనం ప్రజల చేత అవమానించబడతాము మరియు దూషించబడతాము. కాని చివరకు దేవుడు మనకు సంతోషం మరియు మహిమగల దినమును అనుగ్రహించునని పరిశుద్ధ గ్రంథం ప్రవచిస్తున్నది. తండ్రి భూమిపైకి వచ్చారు మరియు 1964లో ఆయన పరిశుద్ధ గ్రంథంలోని సంఘం యొక్క పేరును పునరుద్ధరించారు. ఈ విధంగా దేవుని సంఘము స్థాపించబడెను. తండ్రి మరియు తల్లి యొక్క మార్గదర్శకత్వంలో పరిశుద్ధ గ్రంథం ప్రవచించినట్లుగానే సువార్త సమరయ మరియు బుద్ధిగంతముల వరకు ప్రకటించబడుచున్నది. మార్కు మేడగది లాంటి చిన్న స్థలంలో ప్రారంభమైన దేవుని సంఘము ఇప్పుడు వారి ఆశీర్వాదంతో ప్రపంచమంతటా సువార్తను విస్తరిస్తున్నది. ప్రతి దేశంలో ప్రజలు తమ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు మరియు ముఖ్యమైన సంస్థల గురించి గర్విస్తారు. మీరు అలాంటి సంస్థలలో సభ్యునిగా ఉన్నట్లయితే ప్రజలు మీ వైపు ఉన్నతంగా చూస్తారు. పరలోకంలోని దూతలు ఎవరి పట్ల అసూయపడుదురు? క్రొత్త నిబంధనను ఆచరిస్తున్న దేవుని సంఘం యొక్క ప్రజల పట్ల వారు అసూయపడునని వ్రాయబడెను. వారు లోకపు రాజులను చూసి అసూయపడరు. వారు ప్రఖ్యాత పండితుల పట్ల లేదా ప్రసిద్ధి వైద్యుల పట్ల అసూయపడరు. ఈరోజు ఇక్కడ ఉన్న సియోను సభ్యుల పట్ల వారు అసూయపడతారు కదా. కాబట్టి
మీరు దేవుని సంఘమునకు వెళ్ళటంలో గర్వించవలెను. ఎందుకలా? దేవుని సంఘమును ఎవరు స్థాపించారు? 2000 సంవత్సరాల క్రితం కుమారుని యుగంలో యేసు దాన్ని స్థాపించారు. క్రైస్తవులందరూ అపోస్తుడైన పేతురును, అపోస్తుడైన పౌలును, మరియు ప్రకటన గ్రంథంలో రాసిన అపోస్తుడైన యోహానును ప్రశంసించరా? వారు ఏ సంఘమునకు వెళ్ళారు? అది మన సంఘము. మన సంఘము పరిశుద్ధ గ్రంథం మరియు ప్రవక్తల చేత సాక్ష్యం ఇవ్వబడెను. ప్రవక్తల పునాదులపై దేవుని చేత స్థాపించబడెను మరియు దేవుని చేత బోధించబడెను. మనం ఈ సంఘానికి హాజరవుతున్నందుకు గర్వపడవలెను. ప్రకటిస్తుండగా మీరు ప్రజలను మీరు సంఘానికి వెళ్తారా అని అడగవచ్చు. వారు అవునని చెప్పినట్లయితే అప్పుడు మీ సంఘము దేవుని చేత స్థాపించబడిందా? మా సంఘము దేవుని చేత స్థాపించబడెను. మా సంఘం గురించి మీకు ఆసక్తి లేదా అని అడగండి. ఈరోజు రండి ఈ విషయాన్ని చూద్దాం. మన జీవితం అంతా దుఃఖపు రోజులు ఉంటాయని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. యెరూషలేము కొరకు దుఃఖపు రోజులు ముగిసే వరకు ఆమె పిల్లలు ఈ లోకంలో స్వాగతించబడరు. అయితే ఈ దుఃఖపు దినములు పరిశుద్ధ గ్రంథములో ప్రవచించబడినందున మనం వాటిని జయించకూడదా? ఇది ముగిసినప్పుడు దేవుడు నీ దుఃఖ దినములు ఇప్పుడు సమాప్తమై ఉన్నవి అని చెప్పును. చివరకు ఆయన మనకేమి ఇవ్వాలనుకుంటున్నారు? ఆయన మనకు మహిమ మరియు సంతోష దినాలను అనుగ్రహించును. రండి మొదటి కొరింథీయుల 1వ అధ్యాయంలో దేవుని సంఘం గురించిన ప్రవచనం చూద్దాం. మొదటి కొరింథీయులు 1వ అధ్యాయం 2వ వచనము. కొరింథీయులున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారే, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారందరికీ శుభమని చెప్పి వ్రాయున్నది. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. కొరింథులోని సంఘం యొక్క పేరు ఏమిటి? అది దేవుని సంఘము. పరిశుద్ధ గ్రంథంలో దేవుని సంఘం మాత్రమే సాక్ష్యం ఇవ్వబడెను. పేరు చాలా ముఖ్యమైనది. దేవుడు నిర్వహించే సంఘం అనగా దేవుని సంఘము. సంఘం యొక్క పేరు దేవుని సంఘం ఎందుకనగా అది దేవుని చేత స్థాపించబడి దేవుని చేత నడిపించబడెను. కాబట్టి 2000 సంవత్సరాల క్రితం యేసు సంఘమును స్థాపించినప్పుడు ఆయన దానికి దేవుని సంఘము అని పేరు పెట్టారు. అపోస్తులైన పేతురు, పౌలు మరియు యోహాను మరియు తొలినాటి సంఘ పరిశుద్ధులందరూ హాజరైన సంఘము దేవుని సంఘము. రండి మొదటి కొరింథీయులు 11వ అధ్యాయం 20వ వచనాన్ని చూద్దాం. రండి 20వ వచనం చూద్దాం. మీరందరూ కూడి వచ్చుచుండగా మీరు ప్రభురాత్రి భోజనం చేయుట సాధ్యము కాదు. ఏలైనగా మీరు ఆ భోజనం చేయనప్పుడు ఒకడి కంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను భోజనం చేయుచున్నాడు. ఇందువలన ఒకడు ఆకలిగును మరి ఒకడు మత్తుడవును. ఇదేమి అన్నపానములు పుచ్చుకొనుటకు మీకు ఇండ్లు లేవా? దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరచుదరా? మీతో ఏమి చెప్పదును? దీని గురించి మిమ్మల్ని మెచ్చుదన్నా? మెచ్చాను. ఇక్కడ ఏ పేరు రాయబడెను? దేవుని సంఘము. తొలినాటి సంఘ సమయంలో కూడా కొందరు సభ్యులు దేవుని సంఘం యొక్క కట్టడలను పాటించక తమ ఇష్టానుసారంగా ప్రవర్తించారు. అపోస్తుడైన పౌలు అలాంటి క్రియలు దేవుని సంఘములో ఎన్నటికీ చేయకూడదు. దేవుని సంఘమును నిర్లక్ష్యపరచడం ఆమోదయోగ్యం కాదు. 15వ అధ్యాయం ముందుకు వెళ్దాం. మొదటి కొరింథీయులు 15వ అధ్యాయం 9వ వచనంలో ఇలా వ్రాయబడెను. ఏలైనగా నేను అపోస్తులందరిలో తక్కువ వాడను, దేవుని సంఘమును హింసించినందున.
అపోస్తుడైన పౌలు యూద సభ్యుడిగా ఉన్నప్పుడు అతడు దేవుని సంఘాన్ని హింసించాడు. దమస్కు వెళ్ళు మార్గమందు అతనికి ఒక ప్రకాశమైన వెలుగు కనబడెను. అతడు నేలపై పడిపోయేలా ఆ వెలుగు చాలా బలంగా ఉండెను. మరియు ఆ వెలుగు నుండి ఒక స్వరం వచ్చెను. ఆ సమయంలో అపోస్తుడైన పౌలు యొక్క పేరు సౌలు. సౌలా సౌలా అని యేసు స్వరం పిలవటం అతడు విన్నాడు. కాబట్టి అతడు ప్రభువా నీవెవరు అని బదులిచ్చాడు. నేను నీవు హింసించుచున్న నజరేయుడైన యేసును. పౌలు ఆశ్చర్యపోయాడు. అప్పటి వరకు అతను దేవుని చిత్త ప్రకారం జీవిస్తున్నాడని అనుకున్నాడు. కానీ బదులుగా అతను దేవుని చిత్తాన్ని వెంబడించే వారిని హింసించాను. ఇందువల్లే అపోస్తుడైన పౌలు తన గత జీవితాన్ని ప్రతిబింబించుకున్నాడు. 9వ మరలా చూద్దాం. ఏలైనగా నేను అపోస్తులందరిలో తక్కువ వాడును, దేవుని సంఘమును హింసించినందున అపోస్తులనబడుటకు యోగ్యుడను కాను. పౌలు నేను యూద మతంలో ఉన్నప్పుడు నేను దేవుని సంఘాన్ని హింసించాను. కానీ నాకు అమూల్యమైన స్థానం మరియు అపోస్తుడి బిరుదు ఇవ్వబడెను. నేను ఈ ఆశీర్వాదానికి అర్హుడిని కాదని చెప్పాను. ఇక్కడ అపోస్తుడైన పౌలు సత్యమును గ్రహించకుండా దేవుని సంఘమును ఎలా హింసించాడో వివరిస్తున్నాడు. రండి 1 తిమోతి 3వ అధ్యాయం 15వ వచనాన్ని చూద్దాం. 3వ అధ్యాయం 15వ వచనం. అయినను నేను ఆలస్యం చేసినడలా దేవుని మందిరములు అనగా అదేమిటి? జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలను అది నీకు తెలియవలనని ఈ సంగతి నీకు వ్రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. నిరాక్షేపముగా దైవ భక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. యేసుక్రీస్తు స్థాపించిన తొలినాటి సంఘం పేరేమిటి? అది దేవుని సంఘము. అయితే ఈ పునాదిపై దేవుని సంఘం కట్టబడెను. రండి ఎఫెసీయులు 2వ అధ్యాయం 20వ వచనాన్ని చూద్దాం. రెండవ అధ్యాయము 20వ వచనము. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా దేవునికి నివాసస్థలమై ఉనుటకు కట్టబడుచున్నారు. అపోస్తులు మరియు ప్రవక్తల యొక్క విశ్వాసం మరి వారు నేర్చుకున్న సత్యపు పునాదిపై ఏ సంఘము కట్టబడెను? అది దేవుని సంఘము. యేసు దాన్ని ఈ విధంగా స్థాపించారు. పరిశుద్ధ గ్రంథంలో ప్రవచించబడిన మరి భవిష్యత్తుకు హామీ ఇవ్వబడిన సంఘమును క్రీస్తు స్థాపించారు. మానవాళి యొక్క రక్షణ కొరకు అత్యంత ముఖ్యమైన స్థలంగా ఆయన దేవుని సంఘమును స్థాపించారు. కాబట్టి మనం మన సంఘం పట్ల గర్వించవలెను. రండి మత్తయి గ్రంథం 16వ అధ్యాయం 15వ వచనం చూద్దాం. మత్తయి 16వ అధ్యాయం 15వ వచనం. అందుకైనా మీరైతే నేను ఎవరిని చెప్పుకొనుచున్నారని వాడిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు. పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచినే కాని నరులు నీకు బయలుపరచలేదు. ఇప్పుడు రండి నిశితంగా పరిశీలిద్దాం. 18వ వచనం. మరియు నీవు పేతురవు, నేను నీతో చెప్పుచున్నాను. నేను అనగా ఎవరిని సూచిస్తుంది? యేసు. ఈ బండ మీద ఆయన ఏమి కట్టును? నా సంఘమును కట్టుదును. నా సంఘము ఎవరి సంఘము? త్రిత్వం ప్రకారం యేసు కుమారుడైన దేవుడు. పాతాళలోక ద్వారములు దాని ఎదుట. పాతాళలోక ద్వారములు ఏమి చేయవవి? నిలువ నేరవని
నేను నీతో చెప్పుచున్నాను, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీవు భూలోకమందు దేన్ని బంధించదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేన్ని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. యేసు ఈ సంఘము యొక్క అధికారాన్ని గుర్తించారు. మనం మత్తయి 16వ అధ్యాయమును నిశ్చితంగా పరిశీలించినప్పుడు, నీవు పేతురవు, ఈ బండపై నా సంఘమును కట్టుదును అంటూ యేసు పేతురును దీవించటం మనం చూడవచ్చు. పేతురు, పౌలు మరియు యోహాను హాజరైన సంఘమును, ప్రవక్తల పునాదిపై నిర్మించిన సంఘమును మనం కనుగొన్నట్లయితే ఆ సంఘమును ఎవరు స్థాపించారో మనం తెలుసుకోగలము కదా. 2000 సంవత్సరాల క్రితం యేసు నేను నా సంఘమును స్థాపించదును అని చెప్పారు. మరియు శరీరధారికి వచ్చిన దేవుడిని గుర్తించినందుకు పేతురుకు పరలోక రాజ్యపు తాళపు చెవులు ఇచ్చారు. ఏ సంఘము అలాంటి ఆశీర్వాదాలను పొందింది? మనం పరిశుద్ధ గ్రంథమును తేలికగా తీసుకొనకూడదు, కానీ దాన్ని జాగ్రత్తగా పరిశీలించవలెను. మనం అదే సంఘానికి హాజరైనట్లయితే అది అద్భుతమైనది కాదా? ప్రతి ఒక్కరూ రక్షణ హామీ ఇవ్వబడిన మరియు సత్యం వాగ్దానం చేయబడిన ఈ సంఘము మన దేవుని సంఘము. మనం దీని గురించి తెలుసుకోవలెను. రండి లూకా 22వ అధ్యాయం 7వ వచనాన్ని చూద్దాం. లూకా 22వ అధ్యాయం 7వ వచనం. పస్కా పశువును వధింపవలసిన పులింటల దినము రాగా యేసు పేతురుని యోహానును చూచి, మీరు వెళ్ళి మనం భుజించుటకై పస్కాను మన కొరకు సిద్ధపరచుడని వారిని పంపెను. అది పేతురు మరియు యోహాను పస్కాను సిద్ధపరిచిన సంఘము. అలా చేయమని వారికి ఎవరు సూచించారు? దేవుడి భూమిపైకి శరీరధారికి వచ్చి పేతురు మరియు యోహానును పంపారు. మరొక మాటలలో ఈ సత్యం ద్వారా అపోస్తులు మరియు ప్రవక్తల యొక్క పునాదిపై స్థాపించబడిన సంఘమును దేవుడు ఒక్కొక్కటిగా బయలుపరచుచున్నారు. ఈ రోజులలో అసంఖ్యాకమైన సంఘాలు ఉన్నాయి. అయితే ఈ సంఘము పస్కాను విలువైనదిగా ఎంచును, సత్యపు నియమాన్ని గౌరవిస్తుంది మరియు కట్టడల ప్రకారంగా దేవుని ఆజ్ఞలను గైకుంటుంది. అది దేవుని సంఘం మాత్రమే. రండి కొనసాగిద్దాం. 14వ వచనం. ఆ గడియ వచ్చినప్పుడు ఆయనయు ఆయనతో కూడా అపోస్తలులను పంక్తిని కూర్చుండిరి. అప్పుడు ఆయన, నేను శ్రమ పడక మునుపు మీతో కూడా ఈ పస్కను భుజింపాలని మిక్కిలి ఆశపడి తిని. పస్కను భుజించటం అనగా పస్కను ఆశించటమని అర్థం కాదా? అది ఎందుకనగా పస్క యొక్క కట్టడల లోపల మనం తప్పక మనిషి కుమారుని శరీరం తిని ఆయన రక్తమును త్రాగవలెను. యేసు పస్కను భుజించుటకు మిక్కిలి ఆశపడెను. అపోస్తులు మరియు ప్రవక్తల యొక్క పునాదిపై కట్టబడిన సంఘము తప్పక పస్కాను ఆచరించాలని కోరవలెను. అయితే ఇతర సంఘాలు పస్కాను ఆచరిస్తాయా? పస్కాను ఆచరించే ఇతర సంఘాలు ఏవీ లేవు. మరొక మాటలలో ఇతర సంఘాలు అపోస్తులు మరియు ప్రవక్తల యొక్క పునాదిపై కట్టబడిన యేసు స్థాపించిన సంఘము కాదు. పస్కా అన్నది యేసు స్థాపించిన మరియు ఆచరించుటకు మిక్కిలి ఆశపడిన సత్యము. ఈ సత్యము ప్రపంచ పరిచర్య సంస్థ దేవుని సంఘములో కనుగొనబడలేదా? రండి 19వ వచనం వద్దకు వెళ్దాం. 19వ వచనం. పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకు దీన్ని చేయుడని చెప్పాను. యేసు ఏం చెప్పారు? నన్ను జ్ఞాపకం ఉంచుకున్నటకు దీన్ని చేయుడి. ఇది యేసు స్థాపించిన ఒక కట్టడ మరియు ఆజ్ఞ. యేసు చేత స్థాపించబడిన అపోస్తులు హాజరైన మరియు అపోస్తుల పునాదిపై నిర్మించబడిన సంఘము ఈ సత్యమును కలిగి ఉండవలెను. ఆ సంఘం తప్పక పస్కా యొక్క సత్యమును కలిగి ఉండవలెను.
ఈనాడు దేవుణ్ణి విశ్వసిస్తున్నామని చెప్పుకొని అనేక సంఘాలు ఉన్నప్పటికీ వారు పస్కాను ఆచరించారు. యేసు ఈ భూమిపైకి ఎందుకు వచ్చారు? ఆయన మనల్ని రక్షించుటకు వచ్చారు. పస్కాకు మన రక్షణతో సంబంధం లేనట్లయితే ఆయన దాన్ని ఎంతో ఆతృతగా ఆచరించాలని కోరుకునునా? రండి 20వ వచనంతో కొనసాగిద్దాం. ఆ ప్రకారమే భోజనమైన తర్వాత ఆయన గిన్నెయు పట్టుకుని ఆయన పస్కా ద్రాక్షరసమును తీసుకుని, ఈ గిన్నె అదేమిటి? మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తం వలన నా క్రొత్త నిబంధన. ఈ సత్యముపై స్థాపించబడిన సంఘం పేరేమిటి? అది దేవుని సంఘం. మేం వెళ్లే సంఘం ఇదే అని మనం ధైర్యంగా ప్రకటించాలని మరియు మానవాళి రక్షణ వద్దకు నడిపించుటకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ ఈ సత్యాన్ని విస్తరించాలని నేను నమ్ముచున్నాను. పస్కా నాడు యేసు ఈ గిన్నె పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నా నిబంధన రక్తం అని చెప్పారు. మత్తయి 26వ అధ్యాయంలో వ్రాయబడిన ఈ సత్యం మీకు గుర్తులేదా? రండి ఈ వేడుక యొక్క అర్థాన్ని మరియు ప్రాముఖ్యతను కనుగొందాం. రండి ఎఫెసీయులు 2వ అధ్యాయం వద్దకు వెళ్దాం. ఎఫెసీయులు 2వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారనబడిన వారి చేత సున్నతి లేని వారనబడిన మీరు ఆ కాలమందు ఇజ్రాయేలుతో సహపరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారనై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటునని మీరు జ్ఞాపకం చేసుకొనుడి. ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు మనం ఎలా సమీపించబడ్డాము? క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. క్రీస్తు యొక్క రక్తంతో అనుసంధానించబడిన సత్యం యొక్క నిబంధన చాలా ముఖ్యమైనది. ముందు మనం పరజనులము, కానీ ఇప్పుడు ఆయన రక్తం వల్ల మనం సమీపించబడ్డాము. రండి 19వ వచనం వద్దకు వెళ్దాం. కాబట్టి మీరు ఇక మీదట ఎవరు పరజనులను పరదేశులనే ఉండక మీరు ఇకపై అతిథులు కారు, పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుడి ఇంటి వారనే ఉన్నారు. ఇంటివారు అనే పదానికి కుటుంబం అని అర్థం. క్రీస్తు యొక్క రక్తం ద్వారా మనం దేవునికి దగ్గరయ్యాము. మనం ఎవరమని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. మనం దేవుని కుటుంబం. అయితే పస్కా రొట్టె మరియు ద్రాక్షరసం మనలను దేవుని కుటుంబంగా ఎలా చేశాయి? ప్రతి ఒక్కరూ పిల్లలు తమ తల్లిదండ్రుల నుండి ఏమి పొందుకుంటారు? వారు తమ తల్లిదండ్రుల నుండి శరీరం మరియు రక్తమును స్వతంత్రించుకుంటారు. ఈ భౌతిక సూత్రం ద్వారా దేవుడు మనల్ని మేల్కొల్పారు. పస్కా రొట్టె ఆయన శరీరాన్ని సూచిస్తుంది మరియు పస్కా ద్రాక్షరసము ఆయన రక్తాన్ని సూచిస్తుంది. కాబట్టి దేవుని శరీరం మరియు రక్తమును పొందుకోవటం ద్వారా దేవునితో మన సంబంధం తండ్రి మరియు తల్లి మరియు వారి పిల్లల సంబంధంగా స్థాపించబడెను. నన్ను జ్ఞాపకం ఉంచుకొనుటకై దీనిని చేయుడని దేవుడు చెప్పినప్పటికీ పస్కాను ఆచరించే సంఘాలు ఏమైనా ఉన్నాయా? ఇది ఆశ్చర్యకరమైనది. కాబట్టి దేవుడు ఇలా చెప్పాను, వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని ఎంత మాత్రమును తెలుసుకొనరు. అయితే మీ కనులు చూచుచున్నవి గనుక అవి ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యములైనవి. పరిశుద్ధ గ్రంథం ప్రకారం మనం నిజంగా ధన్యులము. మనం పరలోకం నుండి అలాంటి ఆశీర్వాదాలను పొందుకుంటున్నాం. కాబట్టి మనం ఎవరితోనైనా ఆత్మవిశ్వాసంతో మాట్లాడగలము. మీరు ఏ సంఘమునికి వెళ్తారు? నేను యేసు స్థాపించిన సంఘమునికి వెళ్తాను. ఈ విధంగా మనం మన సంఘం మరియు సత్యంపై విశ్వాసం కలిగి ఉండవలెను. విశ్వాసం అనగా అదే కాదా? మనం పరిశుద్ధ గ్రంథం యొక్క ప్రవచనాలపై విశ్వాసం కలిగి ఉండటం విఫలమైనట్లయితే
మరియు మార్గమందు 씨앗과 같은 లేక రాతి నేలపై పడిన విత్తనాల వలె 씨앗과 같은 존재. మనం మారినట్లయితే 그 햇볕에 말라 죽는 సూర్యుడి క్రింద ఎండిపోయిన విత్తనాల వలె 어리석음과 안타까움. మన మూర్ఖత్వానికి పాల్పడేదము. అందుకని యేసు ప్రకటన 3వ అధ్యాయంలో ఇలా చెప్పారు, 예수께서 강조를 하셨습니다. ఎవడు నీ కిరీటము నపహరింపకుండానట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొనుము. 이 엄청난 ఏశావు వలె ఈ గొప్ప సత్యమును మనం ఎన్నిటికీ తేలికగా తీసుకొని త్రోసివేయకూడదని పరిశుద్ధ గ్రంథం మనకు బోధించటం లేదా? 말라는 것이 성경의 가르침 아니겠습니까? ప్రపంచాన్ని రక్షించే గొప్ప ఉద్దేశంతో దేవుడు ఈ భూమిపై సంఘాన్ని స్థాపించారు. 세우셨습니다. ఈ కారణంగా ఆయన ఆరోహణముగుటకు ముందు 제자들에게 ఆయన తన శిష్యులకు ఒక అభ్యర్థన చేశారు. ఆయన మరల వచ్చే వరకు మనం ఏమి చేయాలని ఆయన చెప్పారు. 뭘 하고 있으라고요? ఈ సువార్తను సమరయ మరియు బుద్ధిగంతముల వరకు ప్రకటించండి. పరలోకంలో మనం చేసిన పాపములు క్షమించబడుటకు గల ఏకైక మార్గం అనగా సువార్తను అంగీకరించడం అని ఆయన ఉద్దేశం. 일 외에는 없단 말이에요. 이렇게 రండి మత్తయి 28వ అధ్యాయంలో యేసు ఆజ్ఞను నిర్ధారించుకుందాం. 8장에서 확인해 봅시다. రండి మత్తయి 28వ అధ్యాయం 18వ వచనం చూద్దాం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. 세를 내게 주셨으니 కాబట్టి 그러므로 너희는 మీరు వెళ్లి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. 제자를 삼아 తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మకయు నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు 내가 너희에게 నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించి తిన్ను వాటన్నిటిని గైకొనవలని వారికి బోధించుడి. 내가 세상 ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉంటానని వారితో చెప్పాను. 하나님 అపోస్తులు పునాదిపై కట్టబడిన మరియు దేవుని చేత స్థాపించబడిన దేవుని సంఘం యొక్క పాత్ర అనగా, 해야 될 일은 రక్షణ అనగా ఏమిటో, పరలోకం అంటే ఏమిటో, మరియు నరకం ఉన్నదా లేదా అనే విషయం తెలియకుండా 저도 జీవించే మానవాళికి బోధించి 불행한 인류 인생 నడిపించటం మరియు 이 모든 사실을 మరియు 알려주어서 వారి భూమిపై నీతివంతంగా హృదయపూర్వకంగా మరియు ధర్మబద్ధంగా జీవించుటకు 살 것을 또 권하셨고 వారు దేవునికి కృతజ్ఞతలు చెల్లించేలా 용서 ఆయన మహిమపరచి 회개하기 ప్రతిరోజు ఆయన స్తుతించగలిగేలా 우리 인류 인생 వారు మారు మనసు పొందేలా మరియు 사실 또 పరలోకంలో చేసిన పాపాలకు క్షమాపణ పొందేలా 마다 하나님 భూలోక జీవితం వారికి ఇవ్వబడిందని 영광 돌리고 బోధించమని 찬양하는 యేసు 현재 తన సంఘానికి ఆజ్ఞాపించారు. 말씀을 또 해놓으신 것입니다. కాబట్టి ఇది తెలియని ఇతరులకు మనం తప్పక బోధించవలెను. 가르쳐 줘야 되겠죠. నేను వారికి బోధించినను కొందరు నమ్మరు. 믿지 않던데 వారు నన్ను వింతైన కళ్ళతో చూశారు. ప్రతి ఒక్కరూ ఇతరులు మనల్ని వింత కళ్ళతో చూసినా లేదా స్వాగతించే కళ్ళతో చూసినా మనం దేవుని కార్యం చేస్తున్నాము. 하나님의 దేవుని యొక్క మహిమగల కార్యము సమాప్తమైనప్పుడు ప్రతి ఒక్కరి క్రియలను బట్టి దేవుడు వారికి ప్రతిఫలం ఇచ్చునని వ్రాయబడలేదా? 말씀이 또 기록되어 있지 않습니까? 그래서 మనం మత్తయి 24వ అధ్యాయం 14వ వచనం చూసినప్పుడు 말씀을 보면 రాజస్సు వార్త గురించి అది ఏమి సెలవిస్తుంది? 어떻게 된다고요? ఇది సర్వలోకమునకు ప్రకటించబడను. 누구 అది ఎవరి పేదవుల ద్వారానైనా ఖచ్చితంగా ప్రతి చోట ప్రకటించబడను. 절대 మన సువార్త ఎప్పటికీ విఫలం కాదు. 복음입니다. కాబట్టి రండి ప్రపంచాన్ని రక్షిద్దాం మరియు దాన్ని ఈ సువార్తతో నడిపిద్దాం. 하나님께서 దేవుడు స్థాపించిన సంఘంలో మన శివుని సభ్యులు అందరూ దేవుని కృతజ్ఞతలు మరియు మహిమ చెల్లిస్తారని నేను ఆశిస్తున్నాను. 시온 가족들 다 మనం చర్య తీసుకున్నట్లయితే 우리가 ఈ లోకము రక్షింపబడదు. 세상은 구원받을 수 없습니다. ప్రపంచాన్ని రక్షించగలిగే ఒకే ఒక సంఘాన్ని దేవుడు నియమించారు. 딱 한 곳 지정을 해놓으셨습니다. అది ఏ సంఘము? ప్రపంచ పరిచర్య సంస్థ దేవుని సంఘం. 그래서 결국 ఈ కారణంగా దేవుడు 1964లో దేవుని సంఘమును స్థాపించారు. 하나님의 교회를 세우시고 మార్కు మేడగది లాంటి చిన్న స్థలంలో ఆరాధించుచుండగా ఆయన ఎల్లప్పుడూ 늘 ఈ రాజస్సు వార్త లోకమంతటా ప్రకటింపబడను అని ప్రాముఖ్యత వహించారు. రండి మన తండ్రి మనకు శక్తివంతంగా ఇచ్చిన ఈ బోధను ప్రతిబింబించుకుందాం. 가르침 మన పూర్ణ హృదయాలతో 우리 다시 한번 రండి మన ఉత్తమమైన వాటిని అర్పిద్దాం. మన బలాన్ని ప్రోగవుదాం 최선을 다하시고 మరియు కలిసి ముందుకు సాగుదాం. రండి దేవుని మహిమను కూడా కనపరుద్దాం. 또 나타내시고 ఖచ్చితంగా దేవుడు ఆజ్ఞాపించినట్లుగా దేవుని సంఘం మాత్రమే పస్కాను విశ్రాంతి దినమును మరియు కృత నిబంధన యొక్క 그대로 కట్టడలన్నింటినీ ఆచరిస్తున్నది. 이 하나님의 교회 외에는 없는데 పరిశుద్ధ గ్రంథంతో సమస్తము పరిపూర్ణంగా కలిసిపోయే ఏకైక సంఘము ఇది మాత్రమే. 왜 అయితే ప్రజలు దాన్ని ఎందుకు దూషిస్తారు?
యేసు మొదటి రాకడ సమయంలో దేవుని సంఘం కూడా దూషించబడెను. అది సభ్యులు చెడు క్రియలు చేశారని కాదు. ఇతరులు గొర్రెపిల్లను బలి అర్పిస్తూ పస్కాను ఆచరించినప్పుడు యేసు పస్కా రొట్టె మరియు ద్రాక్షసం ద్వారా క్రొత్త నిబంధనను ప్రకటించారు. విశ్రాంతిన మందు ఇతరులు ఏమీ చేయనప్పుడు యేసు శిష్యులు కొన్ని గింజలను ఏరి ఆ గింజలను తిన్నారు. మరియు యేసు విశ్రాంతిన మందు రోగులను స్వస్థపరిచారు. అందుకని యేసు ఇలా చెప్పాను, మీలో ఏ మనుషునికైనా ఒక గొర్రెయుండి అది విశ్రాంతినమున గుంటలో పడినడలా దాన్ని పట్టుకుని పైకి తీయడా? కాబట్టి విశ్రాంతినమున మేలు చేయట న్యాయమే. ఆయన మనకు అత్యంత అద్భుతమైన బోధనను మాత్రమే ఇచ్చారు. వారు నోరు కలిగి ఉన్నప్పటికీ వారు చెప్పుటకు ఏమీ లేకుండెను. ఈ విధంగా ఆయన తొలినాటి సంఘాన్ని నడిపించారు. 4వ శతాబ్దంలో సాతాను ప్రవచనం ప్రకారం పండుగ కాలములను మరియు నియమాలను మార్చాను. కాబట్టి మానవాళిని రెండవసారి రక్షించుటకు తండ్రి మరియు తల్లి తూర్పులోని భూమి యొక్క కొనల వద్ద ఉన్న కొరియాకు వచ్చి సత్యాన్ని పునరుద్ధరించారు. మరి క్రొత్త నిబంధన ప్రకారం సంఘాన్ని నడిపించారు. ఆయన బోధించిన పస్కా పాత నిబంధన ధర్మశాస్త్రం కాదు. యేసు పాత నిబంధనలో ఒక వ్యక్తిగా ఉన్నారా? క్రొత్త నిబంధనలో పస్కా గురించి యేసు ఏం చెప్పాను? ఆయన దాన్ని ఆచరించుటకు మిక్కిలి ఆశపడెను. యేసు తనను ప్రభువా ప్రభువా పిలిచినప్పటికీ ఆయన మాదిరిను వెంబడించని వారి గురించి యేసు ఏమి చెప్పాను? మీరు మీ నోటితో నా యుద్ధకు వచ్చి మీ పెదవులతో నన్ను గణపరచుదురు, కానీ వారి నిజమైన ఉద్దేశం ఏమిటి? మీ హృదయాలు నాకు దూరంగా ఉన్నాయి. అందుకని ఆయన అక్రమము చేయవారలారా నా ఎదురు నుండి పొండి అని చెప్పారు. అయితే తండ్రి మరియు తల్లి శివుని పిల్లలతో ఏం చెప్పెదరు? నా ప్రియమైన పిల్లలారా, ఈ లోకం యొక్క హేళన మరియు హింసలు ఉన్నప్పటికీ నా ఆజ్ఞలను గైకొనుటకు మీరెలా ప్రయాసపడ్డారో నేను గమనించాను. కాబట్టి మీ క్రియలను బట్టి నేను మిమ్మల్ని దీవించేదను. మీరు దీని గురించి ఆలోచించినప్పుడు మీ గుండె అల్లాడిపోదా? మరికొంత ప్రయాసం మరియు బలంతో మన శివుని సభ్యులందరూ తండ్రిని స్వాగతించడానికి సిద్ధంగా ఉండండి. ఈ సువార్తను సమరయ మరియు బుద్ధిగంతముల వరకు విస్తరించుటకు మిమ్మల్ని మీరు అంకితం చేయాలని హృదయపూర్వకంగా అడుగుచున్నాను. ఇంతటితో నేను ఈనాటి ఉపదేశాన్ని ముగించాలనుకుంటున్నాను. చాలా ధన్యవాదములు.